హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ని మీరు కొనుక్కున్నప్పుడు చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తూ ఉంటుంది. మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొద్దీ కొన్ని రోజుల తర్వాత మన మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఒక 2 సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్తాను. మీ మొబైల్ కనుక హ్యాంగ్ అవుతున్నా, లేకపోతే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు స్లోగా అది ఓపెన్ అవుతున్నా సరే, లేకపోతే మీకు ఇక్కడ ల్యాగ్ అవుతున్నట్టుగా ఏదైనా అనిపించినా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 2 సెట్టింగ్స్ మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ని ఒక రాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆ హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది మనకు సాల్వ్ అయిపోతుంది. నార్మల్గా మన మొబైల్ని తీసుకున్నప్పుడు ఏ విధంగా వర్క్ అయిందో ఆ విధంగా వర్క్ అయితే కావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మొబైల్స్ కూడా హీట్ ఎక్కుతూ ఉంటాయి. సో దాని కారణంగా కూడా మన మొబైల్ అయితే హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 2 సెట్టింగ్స్ అయితే కంపల్సరీగా మీ మొబైల్లో చేసుకోండి. సో ఫైనల్ గా సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఆ 2 సెట్టింగ్స్ ఏంటని చెప్తాను. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోనే ఉంటుంది. సింపుల్ సెట్టింగ్స్ ని ఈ విధంగా ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకోవాల్సిన సెట్టింగ్ వచ్చేసి డెవలపర్ ఆప్షన్స్ లో ఉంటుందన్నమాట. డెవలపర్ ఆప్షన్స్ ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్ లో నేను చాలా సార్లు చెప్పాను. సో తెలియని వాళ్ళు ఉన్న కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే చూడండి, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నట్టయితే డైరెక్ట్ గా స్కిప్ చేసి పాయింట్కి వెళ్ళండి. సో డెవలపర్ ఆప్షన్స్ మన మొబైల్ సెట్టింగ్స్ లో డైరెక్ట్ గా ఉండదు, మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దానికోసం మన సింపుల్ అబౌట్ ఫోన్ అని ఉంటుంది కదా, కొంతమంది మొబైల్స్ లో పైన ఉంటుంది, కొంతమంది మొబైల్స్ లో కింద ఉంటుంది. ఎక్కడ ఉన్నా సరే అబౌట్ ఫోన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నా మొబైల్ మీరు ఇక్కడ చూసినట్టయితే MIUI వర్షన్ అని చెప్పేసి ఉందన్నమాట. కొంతమంది మొబైల్లో ఇంకా వేరే రకంగా ఉంటుండొచ్చు, వేరే నేమ్ అయితే ఉంటుండొచ్చు. నా మొబైల్ వచ్చేసి రెడ్మీ కాబట్టి MIUI వర్షన్ అని చెప్పేసి ఉంది. దీనిపైన ఇప్పుడు నేను 7 టైమ్స్ ట్యాప్ చేశాను అనుకోండి, నా మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అయితే యాక్టివేట్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు యు ఆర్ నౌ ఏ డెవలపర్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. సో ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేవి మనకు డైరెక్ట్ గా సెట్టింగ్స్ లో కనిపించవచ్చు, లేకపోతే ఈ విధంగా అడిషనల్ సెట్టింగ్స్ లో ఉంటాయి, లేకపోతే కొంతమంది మొబైల్లో యాక్సెసిబిలిటీలో ఉంటాయి అనమాట. సో ప్రస్తుతానికి నా మొబైల్లో అడిషనల్ సెట్టింగ్స్ లోనే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి అడిషనల్ సెట్టింగ్స్ లో ఒక కొత్త సెట్టింగ్ అయితే యాక్టివేట్ అయింది. సో ఇక్కడ సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే డెవలపర్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయాయి. కాబట్టి ఈ డెవలపర్ ఆప్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆఫ్ లో ఉన్నట్టయితే సింపుల్ దాన్ని విధంగా ఆన్ చేసుకొని ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్ లో మనం చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటని నేను మీకు చెప్తాను. సో ఇక్కడ సింపుల్ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ రావాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు యానిమేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ 3 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అనేవి డెవలపర్ ఆప్షన్స్ లో ఉంటాయి. వీటి గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్టయితే ఓకే, తెలియని వాళ్ళు ఉన్నట్టయితే ఆ సెట్టింగ్ చేసుకోండి. అదేంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రస్తుతానికి విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్స్మిషన్ యానిమేషన్ స్కేల్, అదే విధంగా యానిమేటెడ్ డ్యూరేషన్ స్కేల్ అని చెప్పేసి 3 యానిమేషన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇవి వచ్చేసి బై డిఫాల్ట్ 1x లో అయితే పెట్టి ఉన్నాయి. సో దీని వల్ల కూడా మనకు చాలా వరకు హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్ అయితే ఇక్కడ మీరు చేసుకోండి. సింపుల్ ఫస్ట్ దానిపైన ప్రెస్ చేసి యానిమేషన్స్ ఆఫ్ చేయండి, సెకండ్ దాన్ని యానిమేషన్ ఆఫ్ చేయండి, థర్డ్ దాన్ని యానిమేషన్ ఆఫ్ చేయండి. సో ఈ విధంగా చేసినట్టయితే ఏం జరుగుతుందంటే మన మొబైల్లో కొన్ని యానిమేషన్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ కి జంప్ అయినా సరే, లేకపోతే మన మొబైల్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఒక రకమైన యానిమేషన్స్ అయితే మన మొబైల్లో కనిపిస్తాయి. సో అవన్నీ మనకు ఇప్పుడు ఆఫ్ అయిపోతాయి అనమాట. సో దీని కారణంగా మన మొబైల్ అనేది కొంచెం పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, స్పీడప్ అవుతుంది. మీ మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ ఏంటని చెప్తాను. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క సెట్టింగ్స్ లో బై డిఫాల్ట్ గా అయితే ఉండదు. దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాలి. ఈ అప్లికేషన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మన మొబైల్లో ఉన్న జంక్ ఫైల్స్ కానీ, అనవసరమైన ఫైల్స్ కానీ, ఏమైనా ట్రాష్ ఉన్నట్టయితే మొత్తం మనం క్లీన్అప్ చేసుకోవచ్చు. ఆ చిన్న అప్లికేషన్ వచ్చేసి మన మొబైల్ని ఓవరాల్ గా స్కాన్ చేస్తుంది. ఏమైనా డిఫెక్టివ్ ఫోల్డర్స్ కానీ, ఏమైనా ఫైల్స్ కానీ ఉన్నట్టయితే వాటన్నిటిని అక్కడ నుంచి వాష్ అవుట్ అయితే చేస్తుంది అనమాట. సో ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు సింపుల్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనికి పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నా మొబైల్ మొత్తం ఇక్కడ స్కానింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క ఫోల్డర్, గ్యాలరీ కావచ్చు, ప్రతి ఒక్కటి నాకు ఇక్కడ స్కానింగ్ అయితే చేస్తుంది అనమాట. సో ఎందులో ఏం ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని ఇక్కడ నుంచి అదే ఆటోమేటిక్గా రిమూవ్ అయితే చేస్తుంది. సో ప్రస్తుతానికి స్కానింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన స్కానింగ్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫుల్ స్కాన్ అయితే చేయాలి. దానికోసం ఇక్కడ స్టార్ట్ ఫుల్ స్కాన్ అని చెప్పేసింది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ ఈ విధంగా ఫుల్ స్కాన్ అయితే అవుతుంది అనమాట. తర్వాత దాన్ని మొత్తం మనం క్లీనప్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా మనకు డిలీట్ లార్జ్ ఫైల్స్ అని చెప్పేసి వచ్చేసింది. అంటే ఈ వీడియోస్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి మన మొబైల్లో చాలా వరకు ఆక్యుపై అయితే చేసి పెట్టాయి అనమాట. సో దీని కారణంగా మన మొబైల్ అనేది హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు లార్జ్ ఫైల్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక వీడియో వచ్చేసి 1.7 GB ఉంది. ఆ వీడియో ఉన్నట్టుగా మీకు తెలిసి ఉండకపోతుండొచ్చు, ఎందుకంటే మీరు మర్చిపోతుండొచ్చు. సో ఏదైనా మూవీ కానీ ఏదైనా కానీ మీరు డౌన్లోడ్ చేసి పెట్టినా సరే మర్చిపోతూ ఉంటారు. సో ఇక్కడ సింపుల్ దాన్ని ఈ విధంగా ప్లే చేసి చూడండి. ఆ వీడియో మీకు కావాలనిపిస్తే ఉంచుకోండి, లేకపోతే సింపుల్ దాని పైన ప్రెస్ చేసి డిలీట్ పైన ప్రెస్ చేయండి. సో ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న అనవసరమైన వీడియోస్ కానీ, ఫైల్స్ కానీ, అంటే ఏదైనా పెద్ద మొత్తాలలో మీకు అక్కడ ఆక్యుపై చేసి పెట్టినట్టయితే అవన్నీ ఇక్కడ షో అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు వాటిని రిమూవ్ చేసినట్టయితే మీ మొబైల్ అనేది ఆటోమేటిక్గా ఫ్రీ అప్ అయితే అవుతుంది. నేను ఫస్ట్ చెప్పిన సెట్టింగ్ కంపల్సరీగా చేసుకోండి. ఈ సెకండ్ సెట్టింగ్ ద్వారా లార్జ్ ఫైల్స్ ని ఫైండ్ అవుట్ చేసి వాటిని రిమూవ్ చేసేయండి. ఈ 2 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్ చేసుకున్నట్టయితే చాలా వరకు మీ మొబైల్ని హ్యాంగ్ ఫ్రీ చేసుకోవచ్చు. ఫ్రీగా అంటే పర్ఫార్మెన్స్ పెంచుకొని మీ మొబైల్ని మళ్ళీ ఎప్పటిలాగానే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ ద్వారా కూడా మన మొబైల్ యొక్క హ్యాంగింగ్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్
చాలా వరకు అయితే ఉన్నాయి. మీరు ఇంకా వేరే సెట్టింగ్స్ కూడా చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో వెతకండి. హ్యాంగింగ్ ప్రాబ్లమ్కి సంబంధించిన వేరే సెట్టింగ్స్ ఉంటాయి, వాటిని కూడా చేసుకోండి. సో ఫైనల్ ఇవి ఫ్రెండ్స్ మీ మొబైల్లో మీరు చేసుకోవాల్సిన ఒక 2 సెట్టింగ్స్. వీటి ద్వారా మీ మొబైల్లో హ్యాంగింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పిన 2 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా? కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.